వెల్కమ్ టు మట్టి సట్టి ఛానల్. ఈ వీడియోలో మనం మన పురాతన కాలం నాటి అతి బలమైనటువంటి బియ్యంతో చేసే స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మొదటగా ఒక కొత్త పాత్రని పొయ్యి మీద పెట్టి అందులో ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి మరిగినాక మనం ముందుగానే నానబెట్టుకున్న ముడి బియ్యాన్ని ఒకసారి కడిగి అందులో వేసుకొని మొదట ఉడికించుకోవాలి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనం కడిగినటువంటి ఆ బియ్యాన్ని పాత్రలో వేసుకున్నాం. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించాలన్నమాట. కొత్త బియ్యం కాబట్టి ఎక్కువగా ఉడికించకూడదు. మేము ఈ బియ్యాన్ని ఎలా తయారు చేసుకున్నామో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. దాన్ని బట్టి మీరు కూడా ఇంట్లో అసలు సిస్సలైన దంపుడు బియ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి ప్రయత్నించండి. బియ్యం అయితే ఉడికిపోయింది, అన్నం సగం. ఇప్పుడు ఆ ఉడికిన బియ్యంలో మనం ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి దంచినటువంటి ఒక 1/2 కేజీ కొత్త బెల్లాన్ని మనం ముక్కలుగా చేసుకొని సిద్ధం చేసుకొని అందులో కలుపుకోవాలి. ఈ ముడి బియ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. ఆ విధంగా చేసుకుంటే మనం అసలు అట్లాంటి పరమాన్నం అసలు ఎప్పుడు మనం ఉండదన్నమాట, ఎప్పుడు చేసుకోలేం. ఒకసారి ప్రయత్నించాలని మా మనవి. ఇప్పుడు మనం బెల్లం అన్నం 2 ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం పాలు పోసుకుందాం. స్వచ్ఛమైనటువంటి గేదె పాలు కానీ ఆవు పాలు కానీ మీగడ పాలు మనం ఒక 1/2 లీటర్ సిద్ధం చేసుకొని అన్నం ఉడికిపోయే ముందు పోసుకోవాలి. అలాగా మేగడ పాలు పోసుకుంటే దాని టేస్ట్ చాలా వేరుగా ఉండిద్ది అన్నమాట. వీటన్నిటిని శుభ్రంగా కలుపుకొని మళ్ళా కాసేపు మనం మూత పెట్టుకుందాం. ఈలోపు మనం కొబ్బరి, బాదం, జీడిపప్పు ఇవన్నీ కూడా కలుపుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఒక 100 నుంచి 150 గ్రాములు వేయించుకొని పక్కన సిద్ధంగా పెట్టుకుందాం. దాంతోపాటు ఇప్పుడు పదార్థం ఉడికిపోయింది, అందులో మనం సిద్ధం చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. వేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత దించేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా తయారైందో. ఇప్పుడు మనం దీన్ని ఒక చిన్న పాత్రలో అరిటాకు వేసుకొని అందులో వడ్డించుకుందాం, సర్వ్ చేసుకుందాం. చాలా టేస్ట్గా, రుచికరంగా అతి బలమైనటువంటి పరమాన్నం అనేది ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం. వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా, ఇప్పుడు దాన్ని మనం గార్నిష్ చేసుకుందాం. గార్నిష్ చేసుకొని మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అసలైనటువంటి నెయ్యిని కూడా దాంట్లో మీద ఒక స్పూన్ వేసుకొని రెడీ చేసుకుందాం. చూడండి, మేమైతే ఈ ఫుడ్ని చాలా ఎంజాయ్ చేశాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. మట్టి సట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.